గోల్డ్ స్మగ్లింగ్ మళ్ళా వార్తల్లోకి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం కేరళలో డిప్లొమాటిక్ బ్యాగ్లో గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతం అప్పట్లో పెద్ద చర్చే రేపిందనమాట. కొంతమంది ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు, కేరళ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి గోల్డ్ స్మగ్లింగ్ చేశారని చెప్పి పెద్ద కేసు నడిచింది. ఆ టైంలో కస్టమ్స్ చట్టము, కాఫీ పోజా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. అయితే గత 3 రోజులుగా ఇంకొక కేసు ఇప్పుడు మొత్తం దేశాన్ని కలవరపెడుతోంది. అదే కన్నడ యాక్ట్రెస్ రన్యారావు. ఈ అమ్మాయి దుబాయ్ నుంచి వస్తూ ఒంటి మీద దాదాపు 14 కేజీల గోల్డ్తో పట్టుబడిందంట. గత 6 నెలలు అయితే 27 సార్లు అమ్మాయి దుబాయ్కి వెళ్ళొచ్చింది. ఆవిడ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి, వాళ్ళ నాన్న డీజీపీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అంట. ఎప్పుడు ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఎస్కార్ట్ పోలీస్ కాప్ ఉండేవాడంట. దాంతో ఆవిడ చాలా ఫాస్ట్గా తప్పించుకుంది. అయితే ఈసారి మాత్రం పట్టుబడిపోయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI వాళ్ళు ఆన్ పట్టుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ కింద ఆవిడపైన కేసు రిజిస్టర్ చేశారు. ఆవిడ దగ్గర దాదాపు ఇంట్లో 2 కోట్ల గోల్డ్ దొరికిందంట. అంతేకాదు ఆవిడలా గత కొంతకాలం నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్టు కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి అనమాట. అసలు ఎందుకు ఇంత స్మగ్లింగ్ చేశారు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. గత సంవత్సరం కూడా ముంబై ఎయిర్పోర్ట్లో ఒక ఆఫ్ఘాన్ డిప్లొమాట్ జాకియా వార్దాక్, ఈవిడ దాదాపు 25 కేజీల గోల్డ్తో దొరికిపోయిందనమాట ముంబై ఎయిర్పోర్ట్లో. ఇలా గోల్డ్ స్మగ్లింగ్ అనేది చాలా కామన్ అవుతుంది. ఎక్కువగా UAE, సౌదీ ఈ ప్రాంతాల నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇండియా కావచ్చు, తర్వాత మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ ఈ దేశాలకు ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు స్మగ్లింగ్ చేస్తారు గోల్డ్ అంటే, అక్కడ దుబాయ్లో గోల్డ్ మీద కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ అవన్నీ కట్టాలన్నమాట. ఎయిర్పోర్ట్లో అవి చూపించకుండా ప్రాపర్ ఛానల్ ద్వారా ఆ గోల్డ్ డిక్లేర్ చేయకుండా, డిక్లరేషన్ ఫామ్ సైన్ చేయకుండా, ఆ గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా డైరెక్ట్గా ఇక్కడ స్మగుల్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్తో గోల్డ్తో వ్యాపారం చేస్తారనమాట. ఇది ఒక పెద్ద బిజినెస్ గోల్డ్ స్మగ్లింగ్ అనేది. దీనికి సంబంధించి కాఫీ పోజ్ యాక్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్, ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ కానీ, కస్టమ్స్ యాక్ట్ కానీ ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దీన్ని చాలా సీరియస్ తీసుకుంటుంది అనమాట. కానీ చాలా కేసెస్లో ఒక్కోసారి గోల్డ్ లోపల పెట్టుకురావటము, లేదా రకరకాల షూస్లో పెట్టుకురావటము, చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని వాళ్ళు అన్ని చెక్స్ దాటుకుని రకరకాలుగా దాచుకుని బయటకు వస్తుంటారు అనమాట. కానీ ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినా, టిప్ ఆఫ్ దొరికినా కానీ వీళ్ళు దొరికిపోతూ ఉంటారు. అసలు ఇంతకు తెగించి ఇన్ని చట్టాలు బ్రేక్ చేసి ఇంతమంది కళ్ళు కప్పి ఎందుకు వీళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారు? ఉదాహరణకి ఈ అమ్మాయి 1 కేజీ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తే 1 లక్ష రూపాయలు వస్తాయంట. అలా ఒక ట్రిప్లో 14 కేజీలు అనుకోండి, 14 లక్షలు. దీనికోసం ఆశపడి మొత్తం ఈ స్మగ్లింగ్లో పెద్ద కేసులో వీళ్ళు ఇరుక్కుంటారనమాట. జనరల్గా కేరళ, తమిళనాడు, ముంబై ఇలా ఎయిర్పోర్ట్స్లో చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్మగ్లింగ్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్, ఈవెన్ హైదరాబాద్ బాగా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారనమాట. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2023-2024 CBIC వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు సీజ్ చేసిన గోల్డ్ 4869 కేజీలు అంట. అదేవిధంగా 2022-2023 టైంలో సీజ్ చేసిన గోల్డ్ ఎయిర్పోర్ట్స్ దగ్గర, మిగతా కస్టమ్స్ దగ్గర 2776 కేజీస్ అనమాట. అదేవిధంగా అంతకుముందు సంవత్సరం 2021-22 అప్పుడు సీజ్ చేసిన గోల్డ్ 1240 కేజీలు గోల్డ్ అనమాట. ఇదంతా చూస్తే ఎయిర్పోర్ట్స్లో, రకరకాల కస్టమ్స్ ప్లేసెస్లో, సీ పోర్ట్స్లో, ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు చెక్స్లో ఇంత గోల్డ్ బయటపడింది. అది రకరకాల ప్లేసెస్, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, ఇంకేదైనా కస్టమ్స్ పాయింట్స్ కావచ్చు, ఇదంతా చెక్ చేస్తే ఇంత గోల్డ్ బయటకు వచ్చిందంట. ఇది అన్ఐడెంటిఫైడ్ అనాథరైజ్డ్ గోల్డ్ అనమాట. చాలా వరకు మనం చూస్తే గోల్డ్ మీద ఇండియాలో కస్టమ్స్ ప్రైజెస్ ఎక్కువ కాబట్టి, ఇండియాలో గోల్డ్ ప్రైజెస్ జనరల్గా ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి బయట నుంచి కొనుక్కొస్తారు. ఓవరాల్గా దుబాయ్లో గోల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది కొనుక్కుని ఎక్కువ మంది వస్తుంటారు. జనరల్గా దుబాయ్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కుంటారు, కానీ విత్ ఇన్ పర్మిజబుల్ లిమిట్స్ కొనుక్కొచ్చుకుంటారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎపెక్స్ యాంటీ స్మగ్లింగ్ బాడీ అనమాట. ఇది CBIC కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి వస్తుంది.